నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు. సవివర నివేదిక తయారు చేయాలని ఆదేశాలు. జల వివాదంపై ఈ నెల 4న ఏపీ బీజేపీ నేతల సమావేశం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. గూడూరులో విద్యార్థిని హత్యపై మహిళా కమిషన్ సీరియస్. ప్రేమోన్మాదులకు బతికే అర్హత లేదంటూ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం. వికారాబాద్ జిల్లా బంట్వారంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన. గ్రామాభివృద్ధి పనులపై ఆరా తీసిన పాలనాధికారి. నల్గొండ జిల్లా త్రిపురారంలో పల్లె ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే భగత్. గ్రామంలోని సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం. ఇక డీటెయిల్ చూస్తే శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలో నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని కాట్రగడ్డ వద్ద డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఒడిశాతో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో బ్యారేజ్ నిర్మాణానికి సవివర నివేదిక తయారు చేయాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు. ఒడిశాలో ముంపును గురవుతున్న 100 ఎకరాల భూమిని సేకరించడానికి లేదా ప్రత్యామ్నాయ స్థలం కొనుగోలుకు రెవెన్యూ అధికారులు నివేదికలు తయారు చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన ఆదేశించారు. మంత్రులతో పాటు ఈ పర్యటనలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అధికారులు పాల్గొన్నారు. దాటినప్పుడు ఫిల్ అయ్యి ఈ కాలువ ద్వారా ఇది 8,000 రావాలి సార్. అంటే మనకి 5,000 దాటితే కొద్దిగా వస్తుంది సార్. ప్రజెంట్ లొకేషన్ 1 కిలోమీటర్ సార్. అక్కడ కూడా చూసింది సార్. ఈ సైడ్ ద్వారా మనం రిజర్వాయర్కి మళ్ళీ ఇస్తే మరో 20 వరకు అంటే సింగిడి పారాపురం 20 టీఎంసీ వస్తుంది. పాత 25, ఇది 20, 45 అవుతుంది. ఇంకా మనకి ఏపీ తెలంగాణ మధ్య మరోసారి తలెత్తిన జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఈ ఉద్రిక్త వాతావరణం వల్ల నాగార్జున సాగర్ వద్ద 2 వైపులా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేయాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ దూకును అడ్డుకోవాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కేంద్రానికి లేఖ రాయాల్సిన పరిస్థితిని కల్పించింది. ప్రాజెక్టుల వద్ద కేంద్రీయ బలగాలతో భద్రతను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు లేఖ రాశారు. ఈ పరిణామాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు దృష్టి సారించారు. జల వివాదాలను పరిష్కరించుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కర్నూలులో సమావేశం కానున్నారు. 4 రాయలసీమ జిల్లాలకు చెందిన బీజేపీ నాయకులు ఇందులో పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీరాజు ఈ భేటీకి నేతృత్వాన్ని వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి జల వివాదంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరి గాని భారతీయ జనతా పార్టీ ఒక రోడ్ మ్యాప్ను సిద్ధం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాయలసీమలో ఈరోజు తాగునీటికి గాని సాగునీటికి గాని శ్రీశైలంతో సంబంధం లేకోకుండా అనేక అంశాల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చర్చిస్తాం. శ్రీశైలానికి సంబంధించినటువంటి నీటి వినియోగం గాని లేదా రాయలసీమ ఎత్తుపోతల పథకం విషయంలో ప్రభుత్వం యొక్క ఆలోచిత నిర్ణయాలు గాని లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణకు సంబంధించిన నీటి వివాదంలో అన్ని రాజకీయ పార్టీలతోటి అదేవిధంగా జల సంబంధించినటువంటి ఒక విశిష్ట వ్యక్తులతోటి చర్చించాల్సినటువంటి బాధ్యతను కూడా గుర్తు చేయడం జరుగుతుంది. కాబట్టి 4వ తేదీ సమావేశంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నీటికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణను సిద్ధం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో అనవసరమైనటువంటి రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఇక ప్రేమోన్మాదులకు సమాజంలో బతికే అర్హత లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ప్రేమించలేదని కారణంతో తేజస్విని అనే విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితుడు వెంకటేష్కి కఠిన శిక్ష విధించాలన్నారు. నెల్లూరు R&B గెస్ట్ హౌస్లో ఆమె మీడియాతో మాట్లాడారు. గూడూరులోని తేజస్విని కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్తామన్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా మహిళలపై ప్రేమోన్మాదులు దాడులు పెరిగాయని, కేవలం ప్రేమించలేదనే కారణంతో చంపే హక్కు అబ్బాయిలకు వివరించారన్నారు. అమ్మాయి ప్రాణం తీయడం అనేది ఎంతో దారుణమని అన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడే వారికి భూమిపై బతికే అర్హత లేదన్నారు. సమాజంలో కూడా మార్పు రావాలన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అమ్మాయిల పట్ల ఇట్లాంటి నీచమైన దుర్మార్గమైనటువంటి దాడులకు పాల్పడినప్పుడల్లా ఇవాళ తిరిగి అమ్మాయి వైపే వేలెత్తి చూపేటటువంటి సమాజం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంత కోపం వచ్చింది, ఎందుకంత ఉద్రేకం వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటటువంటి విధంగా మనం మాట్లాడుతున్నామే తప్ప, ఆలోచిస్తున్నామే తప్ప, అసలు అమ్మాయి ప్రాణం మానవత్వం చచ్చిపోయి ఆడవాళ్ల పట్ల ఒక నరహంతకులుగా తయారవుతున్నటువంటి వీళ్ళకి ఈ భూమి మీద బతికే అర్హత లేదు అనేటటువంటిది మాత్రం గుర్తుంచుకోవాలి. చట్టపరంగా న్యాయపరంగా జరగాల్సినవి జరుగుతాయి, కానీ మౌలికంగా వీళ్ళకి బతికే హక్కు లేదు అనేటటువంటిది సమాజం అర్థం చేసుకుంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో అనేటటువంటిది ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. గూడూరులో జరిగినటువంటి ఘటన, ఇంతకు ముందుగానే కడప జిల్లా బద్వేల్లో జరిగినటువంటి ఘటన, ఒక చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు చాలా భవిష్యత్తుతోటి ఎందుకు చదువుకుంటారండి? అంత దూరంకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి, లేకపోతే తల్లిదండ్రులు అంత కష్టపడి ఎందుకు చదివిస్తారు? ప్రేమ పేరు ఆలోచించలేకపోతున్నాము. అది ఇవాళ చాలా ముఖ్యంగా బాధపడాల్సినటువంటి విషయం. ఒక మనిషిని తేలిగ్గా చంపేయడం, చాలా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి, చక్కగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి పాపని ఇట్లా గొంతులు కోసేయడం ఒక పక్కా ప్లానింగ్గా, మళ్ళీ ముందుగానే సిద్ధమయ్యి చంపాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చి చంపి మళ్ళీ దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేయాలనుకోవడం, మళ్ళీ తనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ప్రయత్నించటం, ఇంత క్రూరమైనటువంటి ఆలోచనలు మహిళలకు సంబంధించి, యువతులకు సంబంధించి ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది ఆలోచించుకోవాలి. బతికే అర్హత లేదు. ఇట్లాంటి దారుణాలకి పాల్పడేటటువంటి వాళ్ళకి బతికే అర్హత లేదు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. అసలు ఈ ప్రేమ పేరుతోటి జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఉందో దీన్ని అంతటినీ కూడా ఈ భావజాలం, ప్రేమ అంటే ఏంటి అనేటటువంటిది కూడా ఈరోజు సమాజానికి, యువతరానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాల పల్లెలన్నీ ప్రకృతి వనాలతో పచ్చబడాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసిమి బసు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఆమె బంట్వారం మండలం తొర్మామిడి గ్రామాన్ని సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో కలియ తిరిగి మొక్కలను పరిశీలించారు. పల్లె పార్క్ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ను అభినందించారు. వాడవాడలా తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పనులకు సంబంధించిన పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ నిర్లక్ష్య ధోరణి వీడి సమస్యలు తక్షణం పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, జెడ్పీటీసీ సంతోష, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం, సర్పంచ్ స్ఫూర్తి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే నోముల భగత్. ముందుగా పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ 6 చెట్లు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
నాకు కొంచెం ఏం చేయాలంటే నేను యువకులతోటి కొంచెం ఇది చేయండి. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే లంచాలు తీసుకుంటారో దాని మీద ఉక్కుపాదం పెడతా అని చెప్పడం మాట వాస్తవం. కానీ మనం ఒట్టిగానే నోటి మాట ద్వారా వీళ్ళు పలానా రోజులు తీసుకురంటే చెప్తా సార్ నోటి మాట మొన్న కూడా పావం కట్టింది సార్. మొన్న వచ్చి పంపించారు కదా వేరే టాపిక్. నేను ఏమంటున్నా, నీకు ఏ సమస్యల పైసలు అడిగినా కానీ అక్కడి నుంచే నాకు ఫోన్ చేయి, నేను అక్కడనే అధికారులతో మాట్లాడతా. లేదు నీ దగ్గర రుజువు ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్ గా మన వాళ్ళకి చేసి ఏం చేయాలంటే రికార్డు చేసినా నాకు ఇచ్చాను. ఎందుకంటే మనం ఒట్టిగానే నీ నోటి మాట మీద నేను వాళ్ళని పైసలు తీసుకున్నామని నిందిస్తే వాళ్ళు తీసుకోవడం నా తిరిగి నా మీద నిందిస్తారు. నేను ఏమంటున్నా, అట్లాంటివి జరిగినప్పుడు నాకు అక్కడి నుంచి ఆ చెట్లు మంచిగా నాటండి, సీసీ రోడ్ల సమస్య ఉన్నా, డ్రైన్ల సమస్య ఉన్నా నేను తీరుస్తా. కేసీఆర్ గారు నిధులు ఇచ్చారు, ఖచ్చితంగా ఆ నిధులతో మీ అందరికి చేపిస్తా. మనందరం కలిసికట్టుగా తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెం కూడా మంచి ప్రగతి పదంలో నడిపించి పట్టణాలు జరిపించే విధంగా మంచిగా అన్ని మార్చుకోవాలని చెప్పేసి మీ అందరి సహకారం ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. సందర్శన భాగంగా విప్రారం మండలం మన బెజ్జికల్ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఎంపీపీ, గౌరవ ఎంపీపీ జెడ్పీటీసీ గారు, అలాగే స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, అలాగే దురదృష్టవశాత్తు ఇక్కడున్న ఉత్తమ గ్రామం లాస్ట్ టైమే తెచ్చుకున్నాం. అప్పుడున్న సర్పంచ్ గారు ఈరోజు మాకు కరోనా వల్ల దూరం అయిపోయినారు. కానీ వాళ్ళ కొడుకు, ఉప సర్పంచ్ వీళ్ళందరి సహకారంతో ఈరోజు పల్లె ప్రకృతి వనానికి సంబంధించి బెజ్జికల్ గ్రామంలో ఎస్సీ వాడలని తిరగడం జరిగింది. అలాగే అక్కడ ఎస్సీ దళిత వాడలని అన్నీ తిరగడం జరిగింది. అక్కడ ఏదైతే కరెంటు సమస్యలు ఉన్నాయో ఆ కరెంటు సమస్యకు సంబంధించి ఇమీడియట్గా తక్షణమే అక్కడ తీర్చేయాలని చెప్పేసి అక్కడ సంబంధిత అధికారులకు చెప్పి అక్కడ పక్కనే ఉన్న ఒక 20 వికారాబాద్ జిల్లా మహమ్మదాబాద్ మండలం కాంచన్బాగ్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. అనంతరం కాంచన్బాగ్లో పిచ్చి మొక్కలను దగ్గరుండి జేసీబీ సహాయంతో తొలగింపజేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంచాలనే నెపంతో పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటాలని సూచించారు. ఇట్లా జరుగునా వెనకాల గారు కొంచెం మేడం చేయండి మేడం. ఎంఆర్ఓ గారు సార్ చూడండి సార్, మేము చూడమా చూడండి సార్ ఎమ్మెల్యే గారు. జై తెలంగాణ, వైఎస్ఆర్ నాయకత్వం, వైఎస్ఆర్ నాయకత్వం. ఇక్కడ వెనకాల రాండి, ఇక్కడ వెనకాల రాండి, ఇంకా జరుగు అన్న. అది ఏం ప్రాబ్లం ఉంది అలా చెప్తే చేదవుతుంది చెప్పేది. స్థానిక సర్పంచ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, స్థానిక ఎంపీటీసీ గారికి, కోఆప్షన్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక ముందు ఉన్నటువంటి ఈ మండలానికి వచ్చేసినటువంటి సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, మరి మండల అధికారులు, మహమ్మదాబాద్ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి మహమ్మదాబాద్ కూడా పెద్ద మండలం కోరిక ఉండే, మరి ఇలా గ్రామాలు కూడా పట్టణాకాలు ఉండాలనే ఉద్దేశంతో నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడంతో పాటు ఇలా గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ నేరుగా జీతాలు ఇచ్చే విధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి ఇలా గ్రామాల అభివృద్ధితో పాటు ప్రతి గ్రామంలో కూడా ఒక వైకుంఠ ధామం ఉండాలి, పల్లె ప్రకృతి వనం ఉండాలి, డంపింగ్ యార్డ్ ఉండాలి, ప్రతి గ్రామ పంచాయతీ కూడా ట్రాక్టర్, ఇవన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. మన తెలంగాణ ప్రభుత్వంలో 12,701 గ్రామ పంచాయతీలో ఇవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ సమకూర్చి మరి గ్రామాల అభివృద్ధితో పాటు మరి వాళ్ళ హరిత ఆహారం కూడా పెద్ద ఎత్తున
మరి గత 7 సంవత్సరాల నుంచి కూడా మనం పెంచుకుంటూ ఇవాళ మనం ఏదైతే చెట్లు పెంచడం ముందు రాష్ట్రం దేశంలో చూస్తే కూడా మనం దాదాపు ఒక 9-10% లాస్ట్ 5 ఏళ్ళలో చూస్తే పెరగడం జరిగింది. దీని ద్వారా ఈ చెట్లు పెంచడం ద్వారా మన భవిష్యత్ తరాలకు కానీ మన పిల్లలకు రోగాలు లేకుండా వానలు పడితేనే మనకు వ్యవసాయం ఉంటుంది కాబట్టి మరి వానలు పడాలంటే ఖచ్చితంగా మరి చెట్లు ఉండాలని ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం హరితహారంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఇవన్నీ కూడా చేస్తున్నాం. మరి ఈ పల్లె ప్రగతిలో రోజు ట్రాక్టర్ వచ్చి ఇంటింటికి చెత్త సేకరిస్తే తప్పకుండా మనము ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ తీసుకుపోయి చెత్తను కూడా సపరేట్ గా వేరు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అవి ఇంకా మనం వాడకంలో తీసుకొస్తలేం. తప్పకుండా శ్మశాన వాటికలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 10 తారీఖు లోపల అన్ని కూడా పూర్తి చేసుకొని మనం వాడకంలో తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమాలతో పాటు గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తీర్చిదిద్దే విధంగా మనం కూడా పనిచేయాలి. మరి వాళ్ళ కంచన్పల్లి గ్రామాన్ని కూడా గతంలో చూస్తే ఎప్పుడు మరి వానకాలం వస్తే రోడ్ ఇబ్బంది అవుతుండే చాలా సార్లు కూడా మరి అప్పుడు ఎలక్షన్ అప్పుడు మనం హామీ ఇచ్చినాం తప్పకుండా రోడ్ చేస్తామని. ఇవాళ 1 కోటి రూపాయలతో కూడా మీకు ఇవాళ రోడ్ కూడా చేసి ఒక వారం 15 రోజుల మీకు రోడ్ కూడా అయిపోతుంది కంప్లీట్. ఆ కింది వరకు కూడా మొత్తం రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. పాత బావులు కానీ పాత ఇండ్లు కానీ అదేవిధంగా కరెంటు సమస్యలు ఎక్కడ లూజ్ లైన్స్ ఉన్నా ఏమైనా పోల్స్ ఇరిగిపోయినాయి కానీ బెండ్ అయినవి ఉన్నా కూడా అవన్నీ కూడా తీసేసి చేయడంతో పాటు మురుగు కాలువలు లేకుండా మరి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుంటాం. కాబట్టి 10 రోజులు గ్రామస్తులందరినీ కూడా ప్రజలందరినీ కూడా మనము భాగస్వామ్యం చేసి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు మన గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దుకొని సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలలో సంచార జాతుల స్థితిగతులను కేంద్ర సంచార జాతుల అభివృద్ధి కమిషన్ బోర్డు సభ్యులు తురక నరసింహ పరిశీలించారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్య, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కోదాడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంచార జాతులకు ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 2 పడకల గదులు, ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం లేకుండా సంచార జాతులకు ఇవ్వాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందాలని అధికారులను ఆదేశించారు. సంచార జాతులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించి టీకాలు వేయాలని వైద్యులకు సూచించారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సంచార జాతుల స్థితిగతులను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి మానవ సేవే మాధవ సేవ అని, దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని చెప్పే మన గురిజాడ అప్పారావు గారి నినాదంతో దేశంలో ఉన్న మానవ సంపదే దేశ సంపద అనే దృక్పథంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలలోని ఈ విముక్త సంచార జాతుల అభివృద్ధి కోసం ఏర్పరిచిన ఈ బోర్డు మెంబర్గా ఇక్కడికి రావడం నేను చాలా సంతోషంగా, ప్రభుత్వం మరి వ్యాక్సినేషన్ అంతో లేదని చెప్పేసి ఈ అధికారులు చెప్తున్నారు. ఆ వ్యాక్సినేషన్ కొరత కూడా చాలా ఉంది. మరి వ్యాక్సినేషన్ కొరత వీళ్ళు తొందరగా వేయాలని చెప్పేసి కూడా వీళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ తీసుకున్నాను కానీ వాళ్ళు ముందుకు రావడం లేదు కొంతమంది. ఎందుకంటే మా వ్యాక్సినేషన్ అవసరం లేదు, మాకేం కోవిడ్ రావట్లేదు వాళ్ళు కొంతమంది. మరి ఆనందయ్య మందు గురించి మాత్రం వస్తున్నారు. వ్యాక్సినేషన్ లేకున్నా కానీ మాకు ఆనందయ్య మందు ఇవ్వండి ఎందుకో మరి వాళ్ళకి అంత ప్రచారం జరిగింది. వాళ్ళలో ఆనందయ్య మంది అడుగుతున్నారు. అది కూడా ఇటువంటి దాతలు కొంతమందిని మేము అడగడం జరిగింది. ఆ దాత ద్వారా ఆనందయ్య మంది కూడా మేము ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది సార్? వాళ్ళ ఆర్థిక స్థితిలో చాలా ఘోరంగా ఉన్నాయి. 70 ఏళ్ళ చరిత్రలో ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ పౌర సంఘాల ఆధ్వర్యంలో పన్నులను రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా కష్ట సమయంలో ఆస్తి విలువ ఆధారిత పన్నులు, చెత్తపై చెత్త పన్నులు పెంచి ప్రజలపై పెనుభారాన్ని విధించడం మంచి పద్ధతి కాదని, ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రద్దు చేయాలి చెత్త పన్నును. ప్రజలపై భారాలు వేసే 196, 197, 198 జీవోలను 196, 197, 198 జీవోలను రద్దు చేయాలి. చెత్త పన్నును వ్యతిరేకించండి. ఇళ్లపై భారాలు వేయడాన్ని, ఆస్తి విలువ ఆధారంగా వేసే పన్నును.
చీరాల మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించినటువంటి చెత్త పన్ను రద్దు చేయాలని చెప్పేసి కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను ఆస్తి పన్ను ఏదైతుంది ఈ పన్ను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలంలో విడుదల చేసినటువంటి విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానం, ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అట్లే మున్సిపాలిటీ సర్వీసులుగా ఉన్నట్టు చెత్త తీయడం, డ్రైనేజీ అంటే మురుగు కాలువలు తీయడం, వీటన్నిటి కూడా యూజర్ ఛార్జీలు విడుదల వేయాలని చెప్పేసి జీవో నెంబర్ 196, 197, 198 తీసుకొచ్చి ఈ జీవోలు రద్దు చేయాలని చెప్పేసి పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరుగుతోంది. ఈ ధర్నా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకుంది, జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా అడగదలుచుకుంది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ప్రజలు విసుగు వేసారిపోయి ప్రజల మీద భారాలు వేస్తామంటే భారాలు వేసారిపోయి ప్రభుత్వాన్ని మార్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ కాలంలో ఇచ్చే హామీల మీద నమ్మకం చేసి ప్రజలు అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో వైసీపీని గెలిపించారు. ఈ రోజున చీరాల మున్సిపల్ ఆఫీస్ ఎదురు ప్రభుత్వం పెంచినటువంటి 196, 197, 190 జీవోల ప్రకారం మున్సిపాలిటీల్లో యూజర్ ఛార్జెస్ని, చెత్త మీద పన్నుని, ఆస్తి విలువ ఆధారిత పన్నుల్ని రద్దు చేయాలనేసి మేము ఇక్కడ చీరాల పౌర సమాఖ్య ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు కలిసి ధర్నా చేస్తున్నాం. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం. అయితే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం పరిశీలించుంటే ప్రజలకే నష్టమా లేదా ప్రభుత్వానికే నష్టమా అని మనం పరిశీలించాలా? అసలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు? ఒకవైపున ఆర్థికంగా చితికిపోయినారు. ప్రజలు కనీసం జీవన ప్రమాణాలు, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఈరోజు యావత్ ప్రజానికి ఉన్నారు. కారణం ఏంటంటే పోయిన సంవత్సరం వచ్చినట్టు కరోనా యొక్క సంక్షోభం నుంచి ప్రజలు ఇంకా బయటపడలేదు. దానితో ఇప్పుడు కూడా రెండోసారి అవయవలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎన్నో రకాలుగా ఆకలికి అల్లాడిపోతున్నారు. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ప్రజల మీద పన్నులు వేయటం అనేది అసలు శాస్త్రీయమైన పద్ధతి కాదు, హేతుబద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళు తినటానికే తిండి లేకుండా ఉండటానికే సక్కరైన పరిస్థితులు లేనప్పుడు ప్రజల మీద పెనుభారాలు పన్నును రద్దు చేయాలి. చెత్త పన్నును ప్రజలపై భారాలు వేసే 196, 197, 198 జీవోలను 190 ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్-టీఎస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్-టీఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు కడదారపు ప్రవీణ్ పాల్గొని కమిటీ సభ్యులు అధ్యక్షులను ప్రకటించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇచ్చోడ మండల అధ్యక్షునిగా ముక్కూరి రాజేశ్వరను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్-టీఎస్ జిల్లా అధ్యక్షులు కాంతారావు, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పదవి నాకు ఇచ్చోడ మండల్ అధ్యక్షుడిగా ఎంఆర్పీఎస్ నేరకొండ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మా నాయకులందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర స్థాయి కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ వాళ్ళు నేను ఇచ్చిన ఇన్ఛార్జ్ ఇచ్చోడ మండల అధ్యక్షుడిగా నేను పదవి మంచి పని చేస్తూ మన మారియ యువకులకు అందరికీ కూడా నేను ముందుకు తీసుకెళ్తూ మంచి ఒక నాయకత్వం అందరిలా తయారు చేస్తూ అందరికీ చైతన్యపరుస్తారని ఈ బాధ్యతలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఖచ్చితంగా రుణపడి నేను ఖచ్చితంగా నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇవి బులెటిన్ ముఖ్యాంశాలు. మరోసారి శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, సవివర నివేదిక తయారు చేయాలని ఆదేశాలు.
జల వివాదంపై ఈ నెల 4న ఏపీ బీజేపీ నేతల సమావేశం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడి. గూడూరులో విద్యార్థిని హత్యపై మహిళా కమిషన్ సీరియస్. ప్రేమోన్మాదులకు బతికే అర్హత లేదంటూ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం. వికారాబాద్ జిల్లా బంట్వారంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన. గ్రామాభివృద్ధి పనులపై ఆరా తీసిన పాలనాధికారి. నల్గొండ జిల్లా త్రిపురారంలో పల్లె ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే భగత్. గ్రామంలోని సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.